యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్కారం శశి గారు. నమస్కారం నారాజు గారు. ఇవాళ మీరు చాలా మందిని చూసుంటారండి పిల్లలు. అవును. అంటే లవ్ ఫెయిల్యూర్ తోటి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వెనక గనక స్టోరీ అడిగితే చెప్పేటువంటిది మమ్మల్ని విడతీశారు, అందుకే మీ విధంగా తయారైపోయామని. కొంతమంది తెలియకుండా కూడా పెళ్లి చేసేస్తున్నారు. పెద్దవాళ్ళు వేరే వాళ్ళ చేత పెళ్లి చేసేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఫ్యూ డేస్ బాగానే ఉండి ఉన్నట్టుండి వెంటనే డివోర్స్కి అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. మీకు తెలిసిన వాస్తవ కోణాలు ఏంటి ఇందులో? యాజ్ అడ్వకేట్ మీరు చాలా కేసెస్ చూసుంటారు. అంటే ఏం జరుగుతుంది అసలు పెళ్ళి అనేటువంటి కాన్సెప్ట్ మీద? బేసిక్గా ఈ మ్యారేజెస్ గురించి ఏదైతే టాపిక్ తీసారో మీరు, ఇవన్నీ కూడా ఏంటంటే మంచి అమ్మాయిలు మంచి అబ్బాయిల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ అబ్బాయిలు ఈ అమ్మాయిలు ఎవరైతే ఒబీడియంట్గా కరెక్ట్గా ఉండాలి, మనం పేరెంట్స్ మాట వినాలి అనుకొని ఏదైతే సొసైటీలో కరెక్ట్గా పెరుగుతారో, వీళ్ళకి ఏమవుతుందంటే కొన్ని ఫ్యామిలీస్లో, అందరి గురించి మనం జనరలైజ్ చేయలేం కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే ఇది ఎప్పుడైతే ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ ప్రేమలో పడి, ఆ లవ్ అఫైర్లో పడి ఎప్పుడైతే ప్రపోజల్ ఇంటికి తీసుకెళ్తున్నారో, ఈ పేరెంట్స్ అది ఒప్పుకుంటాం జరగట్లేదు. ఓకే, దీనివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళు ఈ పెళ్ళి అనే ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసుకొని లివ్ ఇన్ రిలేషన్లోకి ఎంటర్ అవుతాం జరుగుతుంది. అండ్ వన్స్ దే క్రాస్ దట్ ఏజ్ ఆఫ్ 25 నుంచి 30 దాటిన తర్వాత ఇంకెళ్ళిపోతే ఇంకా వాళ్ళ పెళ్ళి మీద కూడా ఇంట్రెస్ట్ చూపారు. బికాస్ ఇంట్లో వాళ్ళకి తెలియదు కానీ ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్స్ బయటకు వెళ్ళిపోతున్నారు చాలామంది. ఓకే, ఎప్పుడైతే వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్స్కి వెళ్ళిపోయి ఆ ఏజ్ అయితే ఎప్పుడైతే 30 అది దాటిపోతుందో, ఇంకా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడరు కదా, నాకు నేను ఎవరినో చేసుకొని ఇబ్బంది పడే బదులు ఇలా వెళ్ళిపోతే బెటర్ కదా అనేసి చాలామంది పెళ్ళిళ్ళు కాకుండా లివ్ ఇన్ రిలేషన్లో, హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నాను పర్టికులర్గా మీకు, ఇక్కడే చాలామంది లివ్ ఇన్ రిలేషన్స్లో ఉంటున్నారు. ఆ లివ్ ఇన్ రిలేషన్స్లో కూడా ఈ పెద్దవాళ్ళకి చెప్పక, వీళ్ళతో ఎలా ఉండాలో తెలియక చాలా తికమక పడుతూ ఉన్న కపుల్స్ చాలా చాలా చూస్తున్నాను నారాజు గారు నేను. ఓకే, ఒకవేళ ఈ మ్యారేజెస్ బలవంతంగా చేసి, ఓకే, ఈ ఎప్పుడైతే లవ్ అఫైర్ అమ్మాయో లేకపోతే అబ్బాయో ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఈ పేరెంట్స్ కొన్ని పారామీటర్స్ చూస్తారు. అది క్యాస్ట్ కావచ్చు, రిలీజన్ కావచ్చు, హైట్ కావచ్చు, వెయిట్ కావచ్చు, కలర్ కావచ్చు, లేకపోతే స్టేటస్ కావచ్చు, ఎకనామికల్ స్టేటస్ కావచ్చు. ఇవన్నీ పారామీటర్స్ చూసినప్పుడు ఈ ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళని చేయకుండా అరేంజ్డ్ మ్యారేజ్ లాగా తీసుకెళ్ళి వీళ్ళకి నచ్చిన పారామీటర్స్ చూసుకొని ఎప్పుడైతే అబ్బాయిలు కానీ లేకపోతే వాళ్ళ అమ్మాయిలు కానీ పెళ్ళిళ్ళు చేస్తాం జరుగుతుందో, అక్కడ దేర్ కిడ్స్ ఆర్ సఫరింగ్ ఎ లాట్. ఓకే, ఎంత సఫర్ అవుతున్నారంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ, అంటే బేసిక్గా వాళ్ళు ఫిజికల్ రిలేషన్లో కూడా కంఫర్టబుల్గా ఉండటం జరగట్లేదు. బికాజ్ ఆఫ్ ఫోర్స్ఫుల్ మ్యారేజ్ వల్ల వాళ్ళు అట్లీస్ట్ ఫిజికల్ రిలేషన్లో కూడా వెళ్ళలేకపోతున్నారు సరిగ్గా. ఓకే, మరి ఇది ఎందుకు జరుగుతుంది అంటారు? బికాజ్ ఆఫ్ ద ఆర్థోడాక్స్ క్యారెక్టర్ ఆఫ్ ద పేరెంట్స్. ఎప్పుడైతే పేరెంట్స్ ఈ ఆర్థోడాక్స్ క్యారెక్టర్లోకి వెళ్ళి ఇప్పుడు ఇంకా ఈ 21st సెంచరీలో కూడా ఈ కలరు, హైటు, వెయిట్, క్యాస్ట్ ఇవన్నీ చూసుకుంటూ ముందుకెళ్తే మీ పిల్లలు గ్యారంటీగా సఫర్ అవుతామన్నది తథ్యం. ఓకే, ఈ కేసెసే మనకి రిబల్ అయ్యి మళ్ళీ డైవర్స్ కేసెస్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. మీరు నమ్మరు, నా దగ్గరికి వచ్చిన కేసెస్ ఏదైతే బలవంతంగా పేరెంట్స్ చేశారో, వీళ్ళకి ఇష్టమైన వాళ్ళని కాకుండా పేరెంట్స్ బలవంతంగా చేసిన మ్యారేజెస్లో విత్ ఇన్ 1 month పెళ్ళి మ్యారేజ్ అయిన ఫొటోస్ కూడా కడగక ముందే, ఆ ఫొటోస్ ఆల్బమ్ కూడా క్రియేట్ కాకముందే డైవర్స్కి వచ్చిన కేసులు కోకొల్లలు ఉన్నాయి. ఇది నిజం చెప్తున్నాను నాగరాజు గారు మీకు, ఇదేదో చెప్తాం కాదు, ఫ్యాక్ట్స్ చెప్తాను నేను. నా దగ్గర కేసెస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను మీకు. మ్యారేజ్ అయిన 1 year లోపే వీడియోలు ఫోటోలు రాకముందు విడిపోయే కేసెస్, డైవర్స్ కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఓన్లీ పేరెంట్స్ని సాటిస్ఫై చేస్తానికి మ్యారేజెస్ చేసుకుంటాం జరుగుతుంది. వాళ్ళ గురించి కాదు, వీళ్ళ గురించి పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుందని పెళ్లి చేసుకుంటాం జరుగుతుంది. సో ఇది మహాపాపం. ఇది బేసిక్గా ఎట్లా అవుతాయి, ఈ లవర్స్ని విడగొట్టి వీళ్ళకి బలవంతంగా అరేంజ్ మ్యారేజ్ చేపిస్తాం, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళతో పెళ్లి చేపిస్తాం అన్నది 100% ఇది మహాపాపం అని నేను భావిస్తున్నాను. నేను క్లియర్గా ఇదంతా చెప్పేది ఎందుకు అంటే పేరెంట్స్ రియలైజ్ అవ్వాలండి. ఓకే, ఇక మీదట వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ పెళ్ళిళ్ళు అయినా ఇప్పుడు నేను చెప్పేది చూసి అట్లీస్ట్ మారాలని కోరుకుంటున్నాను. ఏవైతే ఈ ఫోర్స్ఫుల్గా మ్యారేజ్లు చేశారో
ఒక్కసారి ఆ పేరెంట్స్ ఆలోచించుకోండి. మీ అబ్బాయిలు పెళ్లి కాకముందు ఎలా ఉన్నారు, పెళ్లి అయిన తర్వాత ఎలా ఉన్నారు. ఇష్టం లేని పెళ్లి చేసి అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పి క్యాస్ట్ కానీ, రిలీజన్ కానీ, హైట్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, కలర్ కానివ్వండి, లేకపోతే ఎకనామిక్ స్టేటస్ కానివ్వండి, ఇవన్నీ చూసి ఇష్టం లేని పెళ్లి చేసి ఆ అబ్బాయిలు ఫిజికల్గా కూడా వాళ్ళతో హ్యాపీ లేకుండా మీరు ఒక్కసారి అడిగి చూడండి. ఎవరైనా అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, మీరు పర్సనల్గా ఎవరైతే ఈ ఫోర్స్ఫుల్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజ్ చేస్తారో ఎవరైనా బాగున్నారో. అదే కాదు నాగరాజు గారు, మెంటల్లీ రిటార్డెడ్ అయ్యి రైల్వే స్టేషన్ల దగ్గర, బస్ స్టాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గర, సినిమా థియేటర్ల దగ్గర గడ్డాలు పెంచుకొని పిచ్చి కుక్కల్లాగా తిరిగేటోళ్ళు ఎంతమంది కనిపించట్లేదు మనకి డైలీ. మంచి మంచి అబ్బాయిలు పెళ్ళిళ్ళకు ముందు ఛాంపియన్స్ ఉన్నోళ్ళు పెళ్ళిళ్ళ తర్వాత వాళ్ళ జీవితాలు ఎంత గ్రాఫ్, ఎంత సర్వనాశనమైనాయో మనం డైలీ చూస్తూనే ఉన్నాం. మా దగ్గరికి ఎన్నో కేసులు వస్తుంటాయి ఇట్లా కూడా. మెంటలోడు అయిపోయాడు, పిచ్చోడు అయిపోయాడు అని చెప్పి, బికాజ్ ఐ మీన్ టు సైకాలజీ ఆల్సో కదా, ఎంతో మంది వస్తూ ఉంటారు. మా అబ్బాయి ఇట్లా మెంటలోడు అయిపోయాడు, ఇట్లా పిచ్చలోడు అయిపోయాడు, ఎందుకు అయ్యాడు అని చూస్తే బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఇది పేరెంట్స్ వల్లే. మేము ఎంతో మందిని క్యాండిడేట్స్ని పట్టుకొని అడుగుతాం కూడా జరిగింది, కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేసి అడుగుతాం కూడా జరిగింది. ఏం బాబు ఏంటి, ఏం కండిషన్స్, ఇవన్నీ చూస్తాం కదా కౌన్సిలింగ్ చేసేటప్పుడు. మాకు తెలిసిన నిజాలు, పచ్చి నిజాలు ఏంటి అంటే, వాళ్ళు డీప్ లవ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఈ పారామీటర్స్ మీద, క్యాస్ట్, రిలీజన్, హైట్, వెయిట్, ఎకనామిక్ స్టేటస్, ఈ పారామీటర్స్ మీద వద్దనుకొని వీళ్ళు అరేంజ్ మ్యారేజెస్ చూసి బలవంతంగా పెళ్లి చేసిన క్యాండిడేట్స్ సర్వనాశనం అయిపోయి దే ఆర్ ఇంటూ డీప్ డిప్రెషన్. ఎంతో మంది రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ అయ్యి ఇంకా బయటకు రాలేకపోతున్నారు. మీరు చెప్తుంటే 4 గోడల్లో బాధపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది నాగరాజ్ గారు, వాళ్ళు అనుకున్న వాళ్ళేమో పక్కన ఉండరు, వీళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఏమో వాళ్ళు ఉండరు. దానికి తోడు అంటే ఇలా చెప్తున్నాను కాదు కానీ అంటే లిటరల్గా చెప్పాలి అని అంటే లైఫ్లో ప్రతి దాంట్లోనూ ఒక ఎక్స్పెక్టేషన్స్ కోరుకునేటువంటి పిల్లలు ఉంటారు. కరెక్ట్. నా గర్ల్ ఫ్రెండే నేను పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, నా బాయ్ ఫ్రెండ్ నేను పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది మీరు చెప్పిన దాని ప్రకారం అంటే పేరెంట్స్ చూసేటువంటి పారామీటర్స్లో సగం కొట్టుకుని పోతారు. కరెక్ట్. సరే వాళ్ళు కాపురం చేసేటప్పుడు చూడాలి సరే, నేను అనుకున్న వాళ్ళు ఇది కాదు నా లైఫ్, నిజం సార్, అది చాలా మంది ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. నేను అనుకున్న లైఫ్ ఇది కాదు, వాళ్ళు అనుకునేటువంటి మనిషిని నేను కాదు. కరెక్ట్. వాళ్ళ మనస్సాక్షికే తెలుసు, అంతరాత్మకే తెలుసు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఎంతమంది డిప్రెషన్స్, సూసైడ్స్ లో వెళ్తున్నారండి నాగరాజ్ గారు. అవునండి. కొంత మనం డీప్ సైన్స్ కూడా స్టడీ చేసి ఇచ్చేస్తే కొంతమంది పిల్లల్లో సరిగా పిల్లలు పుట్టకపోవడానికి కారణం కూడా వీళ్ళు మానసికంగా దెబ్బతిన్నటువంటి వాళ్ళు. అవును సార్, అవును. ఒక మానసికంగా దెబ్బతిన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగా కాపురాలు చేయక వీళ్ళ పిల్లలు కూడా సరిపుట్టరు. కరెక్ట్. చాలా కరెక్ట్ అనాలిసిస్ మీరు చేశారు. అంత దారుణమైనటువంటి నరకం ఉంటుంది. అవునండి. పేరెంట్స్ తెలియకుండానే వీళ్ళకి పెట్టేటువంటి అతిపెద్ద శాపం ఏదైనా ఉంది అంటే అదొకటే సార్. ఇప్పుడు నాగరాజు గారు మీరు చెప్పేది 100% కరెక్ట్ అండి. ఎంతమంది పిల్లలు ఈ పెళ్ళిళ్ళకి ఇష్టం లేక పారిపోయిన వాళ్ళు, అంటే పెళ్ళిళ్ళే చేసుకోకుండా అసలు అరేంజ్డ్ మ్యారేజ్ అనగానే ఈ లవర్ని వదిలేసి పారిపోయి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి బానిస అయిపోయి కెరియర్లు పోగొట్టుకొని చదువులు వదిలేసి జాబులు వదిలేసి రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు. ఓకే, అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ పేరెంట్స్ రియలైజ్ అవ్వాలి. అవ్వకపోతే మన ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఇదే రీజన్ మనకు సహజీవనానికి వెళ్తానికి కారణం కూడా ఇదే. బేసిక్గా ఒప్పుకోపోతాం వల్ల ఈ లవర్స్ తోటి వీళ్ళతోటి ఒప్పుకో సహజీవనాలకు వెళ్తాము. సగం సహజీవనంకి వెళ్ళిన తర్వాత అబ్బాయికి కొన్ని ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో చెప్పుకుంటారు, అమ్మాయికి మాత్రం కంపల్సరీ మ్యారేజ్ చేస్తాం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ వీడు సగం సహజీవనం చేసి కూడా పిచ్చోడవచ్చు. చాలా మందికి అర్థం కాని కథ ఏంటంటే సగం సహజీవనం వెళ్ళిన తర్వాత కూడా అవతల వైపు అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తాం వల్ల ఆల్మోస్ట్ అది సెకండ్ మ్యారేజ్ లాగా అవుతుంది. వీడేమో ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ లాగా ఫీలింగ్లోకి వెళ్ళి, అంటే డివోర్స్ ఇవి లేకపోయినా కూడా సైకలాజికలీ వైఫ్ అని ఫిక్స్ అయిపోయి సహజీవనం చేస్తాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయికి పెళ్లి చేస్తాం జరుగుతుందో అటు ఆ అమ్మాయి జీవితము నాశనం అయిపోద్ది, వెళ్ళిన దగ్గర ఆ అమ్మాయి హ్యాపీ ఉండదు. ఇక్కడ ఈ అబ్బాయి ఆల్మోస్ట్ ఇంకా మ్యారేజ్ లాగానే కదా సహజీవనం అంటే. వీడు ఒక పిచ్చోళ్ళలాగా అయిపోయి బయట తిరుగుతారు. ఎందుకు పిచ్చోళ్ళలాగా బయట తిరుగుతున్నాం అనుకుంటారు? దే ఆర్ ఆల్మోస్ట్ ఇంటూ దే రెగ్యులర్ లైఫ్ ఎవ్రీడే. పొద్దున్నే కలుస్తారు, మధ్యాహ్నం కలుస్తారు, సాయంత్రం కలుస్తారు, 24 hours కలిసే ఉంటారు వాళ్ళు. మరి అది మ్యారేజ్ అయినట్టే కదా ఆల్మోస్ట్. మ్యారేజ్ అయిన వాళ్ళని వితౌట్ డైవర్స్ అసలు ఏమి ఫార్మాలిటీస్ లేకుండా ఇంకో మ్యారేజ్ అయిపోతుంది. పిచ్చోళ్ళ జరుగుతున్నారు. ఎలా సార్ అంటే లవ్ ఫెయిల్యూర్ అనేటువంటి ప్రాబ్లం తోటి మీ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళ సైకలాజికల్ పరిస్థితి అసలు ఏమి? సైకలాజికల్ పరిస్థితి పిల్లలకు కాదండి, పేరెంట్స్ మారాలి. పిల్లల సైకలాజీ అంటే మీరు చూసినటువంటి పిల్లలు ఎలా తయారైపోయి వచ్చారు? కంప్లీట్ గా డ్రగ్ అడిక్ట్స్ అయిపోయి
ఎందుకు అంటే చూస్తే ఒక పిచ్చోళ్ళలాగా ఉంటాము, మౌనంగా ఇలా కూర్చుంటాము, ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వకపోతాము, బిత్తర్ చూపులు చూస్తాము ఇట్లా పైకి. ఓకే, అంటే ఏమీ లైఫ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ లేదంటాము, అసలు ఏమీ అవసరం లేదంటాము, తిండి కూడా పెడితే తింటారు లేకపోతే అలాగే ఉంటారు. కంప్లీట్ బాడీ స్ట్రక్చరే ఇంతకు ముందు 2 years బ్యాక్ ఫొటోస్కి ఇప్పుడు ఫొటోస్కి తీసుకుంటే అలా టోటలీ డిఫరెంట్ అయిపోతారు. టోటలీ డిఫరెంట్ అయిపోయి దే ఆల్మోస్ట్ బికమ్ లైక్ ఎ మ్యాడ్. ఓకే, బిహేవియర్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇంకా అంటే లైఫ్ మీద ఏది ఇంట్రెస్ట్ లేనట్టు ఉంటారు. దేవదాస్ లాగా అవుతారు బేసిక్ గా. మనకు తెలుసు కదా దేవదాస్ స్టోరీస్ అవి చూస్తుంటాము. బేసిక్ గా దేవదాస్ లాగా తయారవుతారండి. నో బెస్ట్ కంపారిజన్ ఏంటంటే దేవదాసే, రైట్? ఇవన్నీ సినిమాలు ఊరికే తీయరు. ఎట్లా సూసైడల్ టెండెన్సీ నుంచి సూసైడల్ టెండెన్సీస్ చాలా మంది సూసైడ్ చేసుకొని పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఆ సూసైడ్ చేసుకొని పోయిన తర్వాత ఏం చేసినా ఎంత ఏడ్చినా లాభం లేదు. మీరు ముందే జాగ్రత్త పడి అట్లీస్ట్ యూ షుడ్ గివ్ ఎన్ ఆప్షన్, యూ షుడ్ గివ్ ఎ ఛాన్స్. ఏదైనా మీకు నచ్చకపోతే ఇద్దరితో కూర్చోబెట్టి రికన్సైల్ చేసి ఈ క్యారెక్టర్స్ మార్చుకొని మీరు ముందుకెళ్తా అంటే మేము సపోర్ట్ చేస్తాము అని చెప్తే చాలామంది జీవితాలు బాగుపడతాయి. లేకపోతే అన్యాయంగా బలి తీసుకున్నట్టు అవుతుంది. అబ్బాయిల పరిస్థితి ఇలా ఉందనుకున్నప్పుడు ఇష్టం లేని పెళ్లిళ్ళు తీసుకున్న అమ్మాయిల పరిస్థితి ఏ విధంగా ఉంది? అమ్మాయిల పరిస్థితి కూడా సేమ్ అబ్బాయిల పరిస్థితి లాగా దారుణంగా ఉంటుంది. దే హ్యావ్ టు అడ్జస్ట్ విత్ దేర్ హస్బెండ్స్. అడ్జస్ట్ లైఫ్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాము, ముందుకు వెళ్తాము. కొద్ది కాలం తర్వాత వాళ్ళలో కూడా డిఫరెన్సెస్ వస్తాము. మళ్ళీ ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఏదో తేడా ఉందని చెప్పి ఆ అబ్బాయే డైవర్స్ అప్లై చేస్తాము. ఈ అమ్మాయి జీవితం నాది ఇంకా ఇంతే, నాకు ఇంట్రెస్ట్ లేదు. క్లియర్గా నా దగ్గరికి వస్తారు కదండి కేసెస్. ఇంతకు ముందే ఎఫ్ఐఆర్స్ ఉండి పెళ్ళిళ్ళు చేసిన అమ్మాయిలు ఒక 1-2 yearsలో వాళ్ళు కూడా డైవర్స్ రూట్కి వెళ్ళిపోయి ఆ తర్వాత దే ఆర్ స్పాయిలింగ్ దేర్ కంప్లీట్ లైఫ్. ఒక్కసారి డైవర్స్ అయిన తర్వాత మీకు తెలుసు కదా పరిస్థితి ఎట్లా ఉంటుందో. సో దే ఆర్ కంప్లీట్లీ స్పాయిలింగ్, రూయినింగ్ దేర్ కెరియర్. ఏదో మంచి కెరియర్ మంచి జాబ్లో ఒక స్వింగ్లో ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల, ఈ డివోర్సెస్ వల్ల దే ఆర్ లూజింగ్ దేర్ కెరియర్ ఆల్సో కంప్లీట్గా. ఆ కెరియర్ కూడా పోయి అమ్మాయిలు స్లోగా డిప్రెషన్ వైపుకి వెళ్తాం. మళ్ళీ ఇవే టెండెన్సీస్. ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీస్తానికి ఆ తర్వాత ఆ పేరెంట్స్ సైకియాట్రిస్టుల వెనకాల, సైకాలజిస్టుల వెనకాల తిరిగే బదులు ముందుగానే ఆలోచించి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో పెళ్లి చేస్తే బెటర్ అని మనం భావిస్తున్నాము. నాగరాజు గారు, నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళ పాపాన్ని మీరు శాపంలాగా మూట కట్టుకోకుండా అని చెప్తున్నాను. మరి ఎలా సార్? అంటే ఇప్పుడు అబ్బాయిల తరపు నుంచి కానీ అమ్మాయిల తరపు నుంచి కానీ మీరు ఇందాక చెప్పినట్టు కొన్ని పారామీటర్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. కరెక్ట్. దీన్ని సాటిస్ఫై చేసేలాగైనా సరే ఇప్పుడు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అనేటువంటి విషయం పక్కన పెడితే కరెక్ట్ దీనికి ఒక ఎండ్ అనేది ఉండాలి కదా. ఇలా ఎన్ని రోజులు అంటే అటు పిల్లల జీవితాలు వీళ్ళ కంటి ముందే నాశనం అవుతున్నాయి. మీరు చెప్పినట్లు వాళ్ళ పాపం శాపంగా మారి కరెక్ట్ వీళ్ళు కూడా అదే మూట కట్టుకోవాల్సిన పరిస్థితి. లేదు సొల్యూషన్ ఉంది. ఎలా సార్? అది లీగల్గా అసలు ఏమున్నాయి సార్? అసలు లీగల్గానే సొల్యూషన్ ఉంది. మీరు మాలాంటి అడ్వకేట్స్ దగ్గర అప్రోచ్ అవుతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రీనప్షియల్ అగ్రిమెంట్స్ అనేసి, అంటే ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అనేసి వెస్ట్రన్ కంట్రీస్లో ఇది కామన్. నాగరాజ్ గారు, ఇది ఓకే. మన ఇండియాలో ఈ మధ్యకాలం ఇప్పుడు ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్స్కి వస్తున్నారు. దానికి లీగల్ శానిటీ లేకపోయినా కూడా కొన్ని కోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి వాటిని. అంటే మీరు ఇలా పెళ్ళవగానే కొట్టుకునే బదులు యూ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ సో దట్ మీకు ఎవిడెన్స్ ఉంటుంది కదా. లైక్ సో కొన్ని కోర్ట్స్ బయట వేరే స్టేట్స్లో కొన్ని కోర్ట్స్ ఎంకరేజ్ చేస్తాం జరిగింది. ఏం చేయాలంటే అది పేరెంట్స్ సమక్షానే, ఇప్పుడు పేరెంట్స్కి పిల్లలు వెళ్ళి చెప్తారు వీఆర్ ఇన్ లవ్, వీ వాంట్ టు గెట్ మ్యారీడ్ అని. సో పేరెంట్స్ ఒప్పుకోవట్లే కదా. ఏ కండిషన్ మీద ఒప్పుకోవాలి పేరెంట్స్ అంటే ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ చేపియండి. మీరు ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి, అమ్మాయిని అబ్బాయిని ఒక అడ్వకేట్ సమక్షాన వాళ్ళ పేరెంట్స్ని కూడా వీలైతే కూర్చోబెట్టుకొని అబ్బాయి అమ్మాయి ఈ మిస్అండర్స్టాండింగ్స్ కనుక వస్తే, ఇప్పుడు బేసిక్గా పేరెంట్స్కి ఏం భయం ఉంటుందండి? ఇన్సెక్యూరిటీ ఏంటి? ఎవరిని తెచ్చుకుంటున్నాడో మళ్ళీ ఎట్లుంటుందో మా ఇంట్లో పరిస్థితి అన్నది అబ్బాయి వాళ్ళకి ఉంటుంది. అమ్మాయి వాళ్ళకి ఎవడొస్తున్నాడో మరి వాడు ఎట్లాంటి వాడో తెలియదని అమ్మాయి వాళ్ళకి భయాల వల్లే ఇవన్నీ జరిగేవి. కానీ భయాల వల్ల నాశనాలు కూడా అవుతున్నాయి. కాబట్టి అందరూ కలిసి డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నారు. కొంతమంది అసలు ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళిపోయి వెళ్ళిపోయారో కూడా తెలియకుండా. సో అందరు లవర్స్కి అది అవ్వదు. కాబట్టి ఏం చేయాలంటే ఇట్లా డ్రగ్ అడిక్ట్లు ఇట్లా అవ్వకుండా ఉండాలి అంటే మీరు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కానీ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి కానీ భయాలు ఏంటి అంటే అవతల వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వస్తున్నారు, ఏ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. మీ అబ్బాయి సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి మంచి ఫ్యామిలీ నుంచి వస్తుందా, మీ అమ్మాయి సెలెక్ట్ చేసుకున్న అబ్బాయి మంచి ఫ్యామిలీ నుంచి వస్తుందా, ఇదే భయం. ఈ భయాలు పోవాలి అనుకుంటే ప్రీనప్షియల్ అగ్రిమెంట్ ఇందాక చెప్పినట్టు అదే దిస్ ఇస్ కాల్డ్ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్. ఈ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ మీద మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఇదిగో అత్తతోటి ఇట్లా ఉంటాం, మామతోటి ఇట్లా ఉంటాం అని ముందే కండిషన్స్, మాది జాయింట్ ఫ్యామిలీ ఆర్ మా పేరెంట్స్ నువ్వు చూసుకోవాలి, మీ పేరెంట్స్ మేము చూసుకోవాలి, ఈ పద్ధతులు, కొన్ని కండిషన్స్, ఈ కండిషన్స్ కనుక వయలేట్ అవుతే
మనం ఇంక ఏమీ డ్యామేజెస్ లేకుండా డైవర్స్ తీసుకోవాలి అని రాసుకుంటే అసలు ఏ హెడేక్ ఉండదు. అండ్ అది సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయింది. బయట వెస్ట్రన్ కంట్రీస్లో ప్రూవ్ అయింది, మన ఇండియాలో కూడా చాలా స్టేట్స్లో ఇది ప్రూవ్ అవుతుంది జరిగింది. దిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. నాగరాజ్ గారు, ఈ అగ్రిమెంట్స్లో పారామీటర్స్ ఏముంటాయి సార్? అంటే ఇప్పుడు లీగల్ అంటే మీలాంటి అడ్వకేట్ సమక్షంలో జరుగుతాయి జనరల్గా. ఎందుకంటే ఇవి మీరు ఇందాక చెప్పినటువంటి పారామీటర్స్ క్యాస్ట్, రిలీజియన్, కలర్, హైట్, వెయిట్ వీటితో సంబంధం ఉండదు. ఇదేం లేదు, ఏంటంటే బాగా చూసుకుంటున్నాడా లేదా అనేది నమ్మకం కలిగించేలాగా. ఒక్కసారి అమ్మాయి అబ్బాయి ఇఫ్ దే ఆర్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్, ఈ క్యాస్ట్, రిలీజన్, ఎకనామిక్ స్టేటస్, హైట్, వెయిట్, కలర్ ఇవేం రావు. ఆ అగ్రిమెంట్లో ఏం వెళ్తుంది బేసిక్గా అంటే, ఒకవేళ ఇద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత డిఫరెన్సెస్ వస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నెసర్లీ నిందలేసుకొని ఈ కోర్టు కేసులు వేసుకొని ఏళ్ల తరబడి మీ లైఫ్లో పాడవకూడదు. పేరెంట్స్ బేసిక్గా ఆలోచించేది వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తాం వల్ల వీళ్ళ ఫ్యూచర్ మొత్తానికే పోతుంది. సో వాళ్ళకి ఎప్పుడైతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండి, దిస్ ఇస్ కాల్డ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. మీకు ఈ డౌట్ ఉంది కదా, ఇట్లా అగ్రిమెంట్ చేసుకొని వెళ్దాము, రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం అవుతుంది, మీకు గొడవ లేదు కదా ఇంకా అనేసి ఆ అగ్రిమెంట్ మీద స్టాండ్ అయ్యి ఆ అగ్రిమెంట్ ఒక అడ్వకేట్ సమక్షం చేసుకొని సాక్షి సంతకాలు తీసుకుంటే దట్ డాక్యుమెంట్ విల్ స్టాండ్ స్ట్రాంగ్లీ ఇన్ ద కోర్ట్. దీనికి ఇంకా లీగల్ శాండిటీ రాకపోయినా కూడా ఇది ఎంకరేజ్ చేస్తున్నారు చాలా మంది కోర్ట్స్. ఇవి ఎంకరేజ్ చేస్తున్నాయి పెళ్లిళ్ళకి ముందు, ఈ కోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి పెళ్లిళ్ళకి ముందు ఇట్లాంటివి ఏమైనా రాసుకోండి బాబు అని. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ ఒప్పుకోరు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఫార్ములాని ఖచ్చితంగా ఇచ్చేసాను ఫాలో అవుతే ఏంటి అంటే, ఫాలో అవుతే అదే సార్, ఫాలో అయ్యి ముందుకెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి 100% అప్రోచ్ వచ్చండి. ఓకే, స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ మీద వాట్సాప్ కానీ, ఫోన్ కానీ, మెసేజ్ ద్వారా కానీ 24/7 ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ us. వీ విల్ ప్రిపేర్ ఎ డాక్యుమెంట్ ఫర్ యూ. ఇలా ఫాలో అయితే జరిగేటువంటి ప్లస్లే ఉంటాయి. ఇలా ఫాలో అయితే జరిగేటివి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇలా ఫాలో అయితే జరిగేటివి ఏంటి అంటే, రేపు పొద్దున అమ్మాయి కానీ అబ్బాయి కానీ మారితే, ఒకవేళ అబ్బాయి అమ్మాయిని లేకపోతే అమ్మాయి అబ్బాయిని హింస పెడతాం స్టార్ట్ చేసినప్పుడు ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విల్ స్టాండ్ యాజ్ అ డాక్యుమెంట్. నువ్వు ఇదిగో పలానా ఇది చేస్తే నేను ఊరుకోనని ముందే చెప్పాను, నువ్వు పలానా ఇది చేస్తే అంటే నువ్వు మా అమ్మని బాగా చూడకపోయినా మా నాన్నని బాగా చూడకపోయినా అది నాకు కరెక్ట్ అనిపించదు అని ముందే రాసుకుంటారు వీళ్ళు. సో ఎప్పుడైతే ఆ పారామీటర్ ఆ అమ్మాయి దాటి వీళ్ళ పేరెంట్స్ సరిగ్గా చూసుకోకపోవడం జరుగుతుందో అప్పుడు ఈ అబ్బాయి కెన్ టేక్ దట్ స్టాండ్. ఎందుకంటే మనం చాలా వీడియోస్లో పేరెంట్స్ని కూడా చూసుకోవాలని మనమే చెప్తున్నాం, రైట్? సో ఇవాళ సమాజంలో మనము న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వకూడదు, పేరెంట్స్ని కూడా బాగా చూసి మనమే చెప్తున్నాం కదా, రైట్? సో అలాంటి కండిషన్స్ పేరెంట్స్కి కూడా భయం ఉంటుంది, మా అబ్బాయిని ఎక్కడ తీసుకెళ్ళిపోతుందా లేకపోతే మా అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడా అన్న భయం పేరెంట్స్కి కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఈ అగ్రిమెంట్స్ వల్ల ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తే ఈ డాక్యుమెంట్ వల్ల డ్యామేజెస్ లేకుండా విడిపోతారు, మళ్ళీ వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ చేసుకుంటారు. ప్రేమించుకుంటే విడిపోవాల్సినటువంటి అవసరమే లేదు. ఇలాగే ఇది పేరెంట్స్ ని కన్విన్స్ చేస్తానికి ఈ డాక్యుమెంట్ చాలా ఉపయోగపడుతుంది. లేదు సార్, డెఫినెట్గా వెరీ గుడ్ థియరీ. యా, ఎందుకంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే ఇప్పుడు ఇందులో కట్న కానుకల వాటికి సంబంధించిన డిస్కషన్స్ ఏమి ఉండవు, అగ్రిమెంట్ చాలా క్లియర్గా ఉంటుంది. కరెక్ట్. దాంతోపాటు పేరెంట్స్ కూడా ఒక భరోసా ఉంటుంది, సెక్యూరిటీ ఉన్నట్టు ఉంటుంది, కరెక్ట్, క్లారిటీ ఉంది, డౌట్ ఏముంది ఇందులో. కరెక్ట్. ఇందాక చెప్పినట్లు సూసైడ్ల దాకా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేదు, జీవితాన్ని నాశనం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రైట్ ట్రాక్లో రైట్ లైఫ్ని గడపాలి అనుకున్నప్పుడు ఇటువంటి డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది. వెరీ క్లియర్. బా, ఇంత పెద్ద ఎనాలిసిస్తో కూడుకున్నటువంటి ఒక విషయాన్ని ఇలా కూడా తగ్గొట్టొచ్చని మీతో వీడియో చేసిన తర్వాత అర్థమైంది. చాలా మంచి టాపిక్ తీస్తాం వల్ల జరిగింది నాగరాజు గారు, చాలా మంచి టాపిక్ తీసారు. అప్రిషియేట్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా మంచి అడ్వకేట్ కదా, రైట్ జడ్జిమెంట్ తోటి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని రైట్ జడ్జిమెంట్తో కూడుకున్నటువంటి విషయాన్ని చెప్పారు. ఎనీవేస్, ఇలా చాలామంది బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు సార్, మీలాంటి వాళ్ళు డెఫినెట్గా అప్రోచ్ అవుతారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్.